guys, good morning. This is Liasha. Welcome back to my YouTube channel. It's been a very long time అయిపోయింది కదా నేను మీతో ఇట్లా ఫ్రెండ్ కి వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇంకోసారి సో అందుకనే చెప్పి వై నాట్ మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి మీకోసం ఈరోజు నేను ఆ ర్యాండమ్ మినీ వ్లాగ్ అనుకోండి, అట్లీస్ట్ ఒక సండే మినీ వ్లాగ్ అనుకోండి. అసలు నేను ఏం చేస్తాను, బిహైండ్ మై కెమెరా ఎలా ఉంటాను అండ్ మా సండే ఎలా అవుతుంది అనేది వీడియోలో మీకు మొత్తం కూడా షేర్ చేసుకుంటాను. అండ్ వీడియోని ఫుల్గా కంటిన్యూ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసరికి ఒక 9 or 9:30 అవుతుంది. నేను ఒక 8:30కి అలా లేచిన వెంటనే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేశాను అండ్ యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేశాను. సో అవన్నీ చేస్తూ ఇంకా నాకు కొంచెం అంటే మార్నింగ్ మనం కొంచెం చెక్ చేసుకుంటాం కదా, సో అన్నీ అయ్యేసరికి ఇప్పుడు 9:38 అయింది. నేను ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిన తర్వాత సో నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేయాలి. సో చూద్దాం, ఈరోజు మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకుంటాను, డాడీ అయితే మాకు బయట నుంచే తెచ్చారు. అండ్ సో ఆ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ఇంకా కంప్లీట్ చేసేసి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేవి మనం చూద్దాం. ఎందుకంటే సండే కాబట్టి అండ్ ఈరోజు కూడా నాకు షూట్ అయితే ఉంది, సో నేను కంప్లీట్ చేయాలి. అండ్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సో నా డే ఎలా అవుతుంది అండ్ ఈరోజు ఏం తింటాను అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న షేర్ అండ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. సో లెట్స్ బిగిన్. అండ్ ఇప్పుడైతే నేను అయింది కదా, నేను ఇంకా సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ బాత్ చేసి రావాలి. లోపు మా మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు అనేది చూద్దాము. సో అండ్ గైస్, నేనైతే విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరం గురించి సో లాంగ్ వీడియో అయితే చేశాను అండ్ అది డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ పైన కానీ డిస్ప్లే చేస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ డీటెయిలింగ్గా చేశాను అండ్ నా రివ్యూ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా షేర్ చేశాను. ఇంకేమైనా ప్రొడక్ట్స్ కోసం మీకు రివ్యూ కావాలన్నా లేదంటే ఏవైనా ప్రొడక్ట్స్ మీరు ట్రై చేయాలనుకొని నన్ను ట్రై చేయమంటారా అనేది అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా అవుట్ఫిట్ రికమెండేషన్స్ కానీ లేదా డ్రెస్సెస్ ఏదైనా కూడా నాకు షేర్ చేయండి. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోస్ అన్ని అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసుకుందాము. అండ్ సో వెళ్ళి చూద్దాము. సో నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇప్పుడైతే మా మమ్మీ డాడీ ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మా మమ్మీ అయితే ఇంకా గిన్నెలన్నీ తోముతుంది అనమాట. డైలీ క్లీనింగ్ ఉంటాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేస్తుంది మమ్మీ. ఇప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తాను. సో అప్పుడు మనం కంటిన్యూ చేద్దాము. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశానని మీకు చూపిస్తాను. సో వీడియో ఫుల్గా చూడండి. ఫ్రెష్ అయితే అయిపోయాను అండ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ సేమ్ బట్టలు వేసానని క్వశ్చన్ మాత్రం చేయొద్దు. సో మాకైతే ఇక్కడ చాలా ఫుల్గా మంచిగా పెద్ద వర్షాలు అయితే పడుతున్నాయి. సో నేను ఇంక ఈ డ్రెస్ నైటే వేసుకున్నాను కాబట్టి చాలా థిక్ క్లాత్ అని చెప్పి నేను మళ్ళీ ఈరోజు వేసుకున్నాను. సో నో ఆఫెన్స్. సో లెట్ మీ షో యూ మై అంటే నాకు వచ్చిన ఆర్డర్స్. సో ప్రెజెంట్ ఆర్డర్స్ అనమాట. సో నా దగ్గర ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి. సో నేను ప్రతిదాన్ని కూడా రివ్యూ చేయాలి అండ్ క్వాలిటీ అది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీకోసం నేను ఇదంతా కూడా సో పర్టికులర్గా రీల్స్ ఫార్మాట్లో రీల్స్ షేర్ చేయాలి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇస్తాను, సో వీలైతే ఫాలో అవ్వండి. అండ్ మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ సో ఈ అన్నిటిని కూడా నేను రివ్యూ చేయాలి. సో నేను ఓపెన్ చేస్తూ మనం వీటి కోసం మాట్లాడుకుందాము. అండ్ వెల్ కమింగ్ టు కొన్ని క్లాత్స్ నేనేంటంటే నాకు కొన్ని నచ్చాలన్నమాట. నచ్చితే అంటే ఫస్ట్ నాకు నచ్చితే నేను మీకు రివ్యూ ఇస్తాను. నేనైతే దీన్ని ట్రై చేస్తానా లేదా అనుకోని సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకొని మీకైతే రివ్యూ ఇస్తాను. అండ్ నాకైతే కొన్ని నచ్చుతాయి, బట్ ఓకే ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది నేను ఎలా అయినా ఫాస్ట్గా చేయాలి అనుకున్న డ్రెస్ అనమాట ఇది, బట్ చాలా డీల్ అయిపోయింది. సో మీషోలో వార్స్ జరిగాయి అనమాట ఈ డ్రెస్ కోసం. అంత మంచి డ్రెస్ ఇది. నేను ఈ షార్ట్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా కూడా. చాలా బాగుంటుంది. మీకు బర్త్డే పార్టీస్కి కానీ ఇన్ కేస్ ఫ్యాన్సీగా డ్రెస్ అవ్వాలి, డ్రెస్ చెక్ చేసుకోవాలి, వేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో అలా నేను తీసుకున్నాను దీన్ని. అండ్ ఆ డ్రెస్ ఇది. సో ఇది క్రోచెట్తో మనకి జాకెట్ టైప్ అనమాట. సో అలా వచ్చింది. యా నేను మీ ముందే అన్బాక్స్ చేస్తున్నాను. సో చూద్దాం రివ్యూ. బాగుంది క్లాత్ అయితే నాకు బాగా
ఓకే బాగుంది అనిపిస్తుంది. సో నేను ఇంక వేసుకొని చూపియాలి కదా మీకోసమే నేను తీసుకుంటాను. సో ఇదైతే తీసుకున్నాను నేను. సో చూద్దాం ఎలా ఉంటుంది రివ్యూ ఏంటి అనేది మీకు అప్కమింగ్ షార్ట్స్ లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు చూడండి. సో దిస్ ఇస్ వాట్ ఐ గాట్. ఇది నా ర్యాండమ్ సండే ఎలా ఉంటుంది అంటే, సో నాకు ఇట్లా షూట్ కోసం ర్యాండమ్ సండే అనే కాదు, నేను వీక్ అంతా కూడా నాకు ఏ రోజు అయితే ఎక్కువగా ఉంటాయో సో అప్పుడు నేను వెంటనే షూట్ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి షూట్ చేస్తారు చాలా వరకు. నాకు అలా అన్నీ ఒకేసారి షూట్ చేయడం నచ్చదు అనమాట. అంటే వెంటనే డ్రెస్ చేంజ్ చేస్తూ ఉండాలి, మళ్ళీ హెయిర్ స్టైల్ సెట్ చేసుకోవాలి. సో ఇట్స్ బిగ్ వర్క్ అనుకుంటాను. సో దాని బదులు నేను ఏం చేస్తానంటే డేకి స్ప్లిట్ అయిపోయి అట్లా చేసుకుంటాను అనమాట. అండ్ మీరు చూస్తున్నట్టయితే సో నేను ఈ డ్రెస్ ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసేసాను. సో అది కూడా నేను ట్యాగ్ చేస్తాను. సో వెళ్ళి చూడండి. చాలా బాగుంది నిజం చెప్తున్నాను. నేను అంటే షార్ట్ కాబట్టి దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. నిజంగా గాయస్ మీరు దీని కాస్ట్ నాకు 550 or 600 పడింది. నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. నిజంగా మీరు ట్రై చేస్తే లెట్స్ గివ్ ఇట్ ట్రై. నిజంగా ఇవ్వండి మీరు. లైక్ ఇప్పుడు ఏం అకేషన్ లేదు అనుకుంటే అట్లీస్ట్ వినాయక చవితికి దసరాకైనా ట్రై చేయండి. చాలా బాగుంది. రాఖీకి ట్రై చేయండి. సో నిజంగా క్లాత్ ఎంత బాగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రెస్ పైన మనకి వర్క్ వచ్చింది. సో నేను ఫోటో డిస్ప్లే చేస్తాను మీకు చూడండి. వర్క్ వచ్చింది అండ్ డ్రెస్ పైన వర్క్ వచ్చింది, బట్ లోపల క్లాత్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ మనకి ప్లాజో ప్యాంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ప్యాంట్ అయితే మనకి ప్లాజో మోడల్ వచ్చింది. అండ్ దుప్పట్టా కూడా చాలా స్మూత్ గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం లిటరలీ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో మనకి బ్రింజల్ కలర్, ఇంకా పర్పుల్, వైలెట్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 6 to 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీలైతే నేను ప్రోడక్ట్ని ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. నాకు అంత బాగా నచ్చింది. ఇది కూడా మంచి రాణి పింక్ అంటాం కదా, సింధూరం కలర్. సో ఆ కలర్ నేను ట్రై చేశాను. సో నాకు పింక్ చాలా బాగా నచ్చిందని చెప్పి సో నేను పింక్ తీసుకున్నాను. సో ఇది దీనికోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను మీకు క్రోషెట్ జాకెట్ అయితే చూపించాను కదా. యాక్చువల్గా ఈ జీన్తో నేను పే చేయాలి. ఇది ఏమో నాకు 1 week ముందు వచ్చేసింది, బట్ అది రావడానికి నాకు ఈ రోజు టైం పట్టిందంటే మీరు చూసుకోండి. నాకు అందుకే కొన్ని రీల్స్ అనేవి నేను ఈ మధ్యన ఫాస్ట్గా అప్లోడ్ చేయట్లేదు. అంటే పెయిరింగ్ చేయాల్సిన రీల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో అలాంటిటప్పుడు మనకి ఒకటి ముందు వచ్చేస్తే ఇంకొకటి బ్యాక్ అయిపోద్ది. సో దానివల్ల మనకి రీల్ అనేది డీలే అయిపోతుంది అనమాట. సో ఇది డెనిమ్ స్కర్ట్. సో ఇది కూడా నేను ఓపెన్ చేయలేదు. సో నేను ఓపెన్ చేసి మీకు షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది మన డ్రెస్సెస్ ప్రెజెంట్. అండ్ ఇది వచ్చేసరికి ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. సారీ, మీషో నుంచి కాదు, ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. అండ్ ఇది కూడా నేను రీల్ అప్లోడ్ చేసేసాను, షార్ట్ అప్లోడ్ చేశాను. సో మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఇది కూడా బాగుంది. మంచి మెరూన్ కలర్ లో ట్రై చేశాను. ఇందులో కూడా మనకి 7 నుంచి 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. లైట్ బేబీ పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. ఏది కావాలన్నా ట్రై చేయొచ్చు. సో దీని రివ్యూ కూడా నేను చేశాను. చాలా బాగుంది. నేనైతే కొంచెం చూసుకోకుండా ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టేస్తున్నాను. బట్ మీది ఏ సైజు దానికి ఒక సైజ్ చిన్నగా ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్. ఇంకా చాలా బాగుంటుంది. చాలా ప్రీమియం గా ఉంది. ఇది కూడా మనకి కాలేజెస్ కి, ఆఫీస్ కి చాలా బాగుంటుంది. సో ఇది కూడా నేను రివ్యూ చేశాను. సో ఇవి ప్రెసెంట్ అయితే నా దగ్గర యాక్చువల్గా 2 ఉన్నాయి, బట్ ఇంకా 2 ఆల్రెడీ నేను రివ్యూ చేసేసాను. ఇంకా 2 నేను ఇప్పుడు రివ్యూ చేయాలి. బట్ ఇంకా నాకు ఆర్డర్స్ వస్తాయి అని ఉంది. మేబీ ఈరోజు ఈవినింగ్ లోపు వస్తే నేను మీతో అవి కూడా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర నేను ఇది కూడా ఆర్డర్ పెట్టుకున్నా. పెయిర్ ఆఫ్ 2 హోమ్ స్లిప్పర్స్ అనమాట ఇవి. సో బట్ అన్ఫార్చునేట్ గా ఏమైందంటే ఆర్డర్ నేను మీకు రివ్యూ కూడా చేయలేదు ఈ షార్ట్, ఎందుకంటే నేను మళ్ళీ రీఆర్డర్ చేశాను. సో ఇది బ్యాక్ చేసేసి ఇంకా ఎక్స్ట్రాగా వేరేది ఆర్డర్ చేశాను. సో అది వచ్చాక నేను మీతో రివ్యూ చేద్దామని. ఏమైందంటే నాకు స్లిప్పర్స్ అనేవి చాలా మంచి ప్రైస్కి వచ్చాయి, చాలా కంఫర్టబుల్ ఉంది. కానీ నాకు ఇప్పుడు ఇలా ఫుట్ పెట్టామనుకోండి, ఈ పైన లేయర్ ఉంటుంది కదా, సో అది దూరట్లే అన్నమాట. అది కొంచెం చిన్నగా అడ్జస్ట్ వాళ్ళు పర్టికులర్ గా చేయలేదు. నా పాదమే చాలా సన్నగా ఉంటుంది, నాదే దూరట్లేదు అంటే మరి కష్టం అని చెప్పి నేను రివ్యూ చేయలేదు. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని చెప్పి నేను మళ్ళీ ఆర్డర్ వస్తే నేను మీకు రివ్యూ షేర్ చేస్తాను. సో బట్ క్రాక్ హీల్స్ కానీ లేదా నొప్పిగా ఉంది పాదం అనిపించేటప్పటికి ఇది ట్రై చేయండి. నాకు ఈ మధ్యన రీసెంట్ గా వస్తున్నాయి కొంచెం క్రాక్ హీల్స్ కానీ, లేదంటే పాదం కొంచెం ఎడ్జెస్ కి నొప్పిగా అనిపిస్తుంది ఎందుకో, నాకైతే తెలీదు. ఇఫ్ గైస్ మీకు ఎవరైనా రీజన్ తెలిస్తే ప్లీజ్ నాకు ఏమైనా రెమెడీ కానీ లేదంటే ఏదైనా ఆయింట్మెంట్ కానీ షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను. నాకు చాలా నొప్పిగా ఉన్నాయి.
సో అందుకని చెప్పి ఇది తీసుకున్నా, బట్ ఇది అవ్వలేదు. మళ్ళీ నేను రివ్యూ చేస్తాను. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను షూట్ కంప్లీట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ టైం అయితే ఎగ్జాక్ట్లీ 12 అయితే అయింది. సో నేను కొన్ని డ్రెస్సెస్ అయితే షూట్ చేశాను. ఇంతలో నాకు ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది. సో అది నేను నా కోసం కాదు, యాక్చువల్గా మేము మా ఇంటి కోసం తీసుకున్నాము. సో అదైతే ఏంటో నేను చూపిస్తాను. సో సే హౌ క్యూట్ దిస్ ఈజ్, ఎంత బాగుందో కదా. నేను ఈ ఫ్లవర్ బాల్స్ని అయితే ఆర్డర్ చేశాను, చాలా బాగా నచ్చింది. ఇది నేను అరౌండ్ 170 or 200కి తీసుకున్నాను. ఎంతో బుజ్జిగా ఉందో, చాలా క్యూట్ అనిపించింది. సో దీన్ని నేను ఆర్డర్ చేశాను అనమాట. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఇది సెరామిక్ అనుకుంటా. సో మీరు చూస్తున్నారు కదా సౌండ్. సో ఇది సెరామిక్ది, నాకు చాలా బాగా నచ్చింది. బుజ్జిగా ఉంది, అంటే మా ఇంట్లో ఒక టీపాయ్ ఉంది టీవీ దగ్గర. సో ఆ టీపాయ్ దగ్గర పెట్టుకుందాం అని చెప్పి మేము తీసుకున్నాము. సో దీనికి కన్నా ముందే మా ఇంట్లో ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇది ఆర్డర్ పెట్టిందా మా ఇంట్లో ఫ్లవర్స్ కోసం అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను ఇందులో పెట్టేసి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న టీపాయ్లో యాడ్ చేద్దాము. సీ హౌ క్యూట్ ఇట్ లుక్స్, ఎంత బాగుందో కదా. సో దీన్ని అయితే మేము ఇప్పుడు వెళ్ళి అక్కడ నేను పెడతాను. సో నేను మీకు చూపిస్తాను. ఈలోపు మా ఇంట్లో ఇంకా కుకింగ్ కూడా అయిపోతుంది. సో ఏం కుక్ చేశారని కూడా చూపిస్తాను. సో యాక్చువల్గా మేము దీన్ని ఇక్కడ పెడదామని చెప్పి తీసుకున్నాము. చాలా బాగుంది కదా. సో ఈ టీపాయ్కి బాగా సెట్ అయింది. ఆ ఫ్లవర్స్కి ఇంకా పాట్ కలర్కి చాలా బాగుంది కదా. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని లింక్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. సో వీలైతే చెక్అవుట్ చేయండి. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. చూడడానికి కూడా ఓవరాల్గా చాలా బుజ్జిగా క్యూట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మా లంచ్ టైం కూడా అయిపోయింది. సో మా ఇంట్లో ఏం కుక్ చేశారు అనేది కూడా చూపిస్తాను. సో చూడండి. సో ప్రెసెంట్ అయితే మా మమ్మీ బిర్యానీ కుక్ చేసింది అండ్ చికెన్ కర్రీ కూడా కుక్ చేసింది. అండ్ దాంతోపాటు నేను చికెన్ తిన్ను కాబట్టి సో నా కోసం ఎగ్స్ అయితే కుక్ చేసింది. సో ఇవన్నీ కూడా కుక్ చేసింది. సో ఒక్కొక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడండి. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ లంచ్ ఫైనల్లీ చేసాము. మేము ఇక్కడ చికెన్ కర్రీ ఉన్నది కదా. సో చికెన్ కర్రీతో పాటు ఎగ్స్ తిన్నని చెప్పి నా కోసం మమ్మీ ఎగ్స్ అయితే చేసింది. అండ్ ఎగ్స్ తింటూ బిర్యానీ తింటూ మంచిగా ఎంజాయ్ చేసాము. సో మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత నేను ఇంకా నాప్ అయితే వేసాను. సో పడుకోపోయాను. ఇంకా షార్ట్ లైక్ వీడియో అయితే తీయలేదు. సో ఇంతవరకు చూసినందుకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో బీ హ్యాపీ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.